ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇలా మత్తులు పోయిన మూతులు ఎంతసేపని చూస్తాం? నిజంగా మాకు పిచ్చెక్కినట్టుంది. ఏమైందన్నయ్య? నైనమ్మా తన పనులు తను చకచకా చేసుకుపోతుంటే కూడా అయోమయంగా ఉంది అల్లుడు. ఇందాకేమో అలా బిహేవ్ చేసింది, ఇప్పుడేంటి ఇలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా? నీ భార్య మీద నీకున్న ప్రేమతో నువ్వు ఆలోచనలో అసలు పడట్లేదు కానీ ఇప్పటికీ నాకు తను నయనేనా అన్న అనుమానం కలుగుతోంది. ఊరుకోండత్తయ్య, అసలే తలకి దెబ్బ తగిలి ఒక్కోసారి ఒక్కోళ్ళ ప్రవర్తిస్తోంది మా అక్క. మీరేదైనా అన్నారనుకోండి, కరిచినా కరిచేస్తుంది. అవును మమ్మీ, ఇందాకటి నుంచి చూస్తున్నాం కదా. అరే ఒక్కతే మాట్లాడుకుంటోంది. చెల్లి కాదు, నిజంగా మీకు పిచ్చి పట్టినట్టుంది. ఇంటి ఇల్లాలు తన పనులు తను చేసుకుంటే కూడా మీకు గిట్టదా ఏంటి? ఏమైంది? మీరొక్కరే లేరు ఈ వింత ప్రపంచంలో. అరే వాడికి అర్థమయ్యేలా చెప్పు సుమనా. అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి అన్నయ్య. విక్రాంత్, మీ వదిన ముందులా ఉండి ఉన్నప్పుడే వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తున్నాయి. నాకు కూడా డౌట్గా ఉందని చెప్తే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో అని టెన్షన్గా ఉంది బ్రో. ఎవరు బిక్కమొహం వేసుకోకుండా రండి చెప్తాను. పదక్క. ఆఫీస్ టైం అయిపోయింది కదక్క, బావగారు కూడా వెళ్ళారు. నువ్వు కూడా వెళ్తావా? అది కాదని వాచ్ చూసుకుంటూ మనసులో ఏవో లెక్కలేసుకుంటుంది పెద్ద మరదలు. వదినా, తలకైన గాయం చూపించకపోయినా అందరూ మీ చేతికున్న వాచ్నైతే చూశారు. ఎందుకు పెట్టుకున్నారో చెప్తారా? రై, నైని వాచ్ పెట్టుకోవడం కూడా నీకు ప్రాబ్లమేనారా? అది కాదు బ్రో. ఎనఫ్. నైని కండిషన్ ఏంటో అందరికీ తెలుసు. అయినా సరే ఇలా వేధించడం కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. గాయత్రి పాప చేతులు తాకిన తర్వాతే నేను నైని నన్న సంగతి గుర్తొచ్చింది. సరిగ్గా 3 గంటలు మాత్రమే నేను నాలా ఉంటాను. సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. మా అక్కను ఎవరం ఏమి అన్న బావగారు, తను ఇప్పుడున్నట్టే ఉంటే. తేడా మీరు చేయకండి. చెల్లి, నువ్వు వెళ్ళి వంట చేయి. 4 రోజులుగా వేరే వాళ్ళు చేసిన వంటలు తిని నాలుక మందమైపోయింది. ఏయ్, కొన్ని పూటలు నువ్వే వండావు కదే. అవును రాజా, నేనని చెప్తే బాగుండదని అలా అన్నాను. చెల్లి, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఏమంటావు మమ్మీ? ఏమన్నాలో కూడా తెలియటం లేదురా. అరే ఎప్పుడూ డౌట్ పడని విక్రాంత్ కూడా తను నయని కాదని అనుమానించాడు. అదే నిజమేమో అనుకున్నాం కదా మమ్మీ. నిజం చెయ్యాలని కూడా అనుకున్నాను వల్లభ. కానీ ఇంతలోనే జలక్కిచ్చింది. ఎవరు? త్రినేత్రేనా, త్రినైనినా? అరే ఇద్దరెక్కడున్నారు మమ్మీ? ఇద్దరు ఒకరిలా ఉన్నారా, ఒకరే ఇద్దరిలా చేస్తున్నారా? నాకేం అర్థం కావడం లేదు వల్లభ. అరే ఒకసారేమో హాఫ్ శారీ కడుతుంది, ఒకసారి చీర కడుతుంది. ఇప్పుడు అదనంగా చేతికి వాచ్ కూడా పెట్టుకుంది. ఏవైనా కట్టుకొనివ్వరా? మన కళ్లకు కనికట్టు కట్టకుండా చేయకుండా ఉంటే చాలు. కానీ చేసేస్తుంది. చేస్తున్నది పెద్ద మరదలా లేకపోతే తమ్ముడన్నట్టు వేరే ఎవరైనా అది కనుక్కోవాలి. పరాయిదాన్లా ప్రవర్తించినప్పుడు అనుమానించాం, కానీ ఇప్పుడు
నడిపి కోడలు నైని నేనే అంటూ అన్ని పనులు చకచకా చేసుకుంటూ పోతోందిగా. అరే ఈ అయోమయానికి తోడు నా తింగరి పెళ్ళాం ఒకటి, నీ పెంపుడు కొడుకు ఇంకొకడు. హాసిని విశాల్ సపోర్ట్ చేస్తున్నారంటావా? వాళ్ళిద్దరూ కూడా డౌట్ పడితే నైని రూపంలో ఉన్న వేరే లేడీ అని చెప్పేసి ఆట ఆడుకునే వాళ్ళం కదా మమ్మీ. రే, తొందరపడి ఎక్కువ చేయడానికి ట్రై చేయకు. ఒకవేళ తను నిజంగానే నైని అయితే నిన్ను బావా అని కూడా చూడదు, నాకు అత్తయ్య అన్న గౌరవం కూడా ఇవ్వదు. పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల పద్ధతిగా కొట్టాలని కరాటే కుంగ్ఫూలు నేర్చుకోవాల్సిన అవసరం అలాంటి వాళ్లకుండదు. కుళాయి బిందెలతో కొట్టుకుంటూ పెరుగుంటారు. అరే రఫ్ ఆడిస్తుందని నాకు తెలుసులే మమ్మీ. పర్ సపోజ్ తను గనక నైని కాకపోతే అప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అప్పుడు మన గుప్పెట్లోకి వచ్చిందా సరే, లేదంటే గుప్పెడు మన్ను నోట్లో వేసేయడమే. చూద్దాం మమ్మీ. పూటకొకలా ప్రవర్తించే అందగత్తే నిజంగా నా పెద్ద మరదలా, లేకపోతే అలా కవర్ చేస్తూ కోట్లు కొల్లగొట్టడానికి వచ్చిన దొంగపిల్ల? ఏదో ఒకటి నిర్ధారించుకోవాలి అనంటే ఆచితూచి అడుగు వేయాలి. పరీక్ష పెట్టాలి వల్లభ. ఎవరికి మమ్మీ? తనకే. సడన్ గా ఎగ్జామ్ రాయమంటే రాస్తుందా మమ్మీ? ఇడియట్. పెన్ను తీసుకుని బరబరమని గీకడానికి తనేమైనా సంటిపిల్ల?